పరకాల ప్రభాకర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్లో జరిగినటువంటి మాయాజాలం 3 సెకండ్లకు ఒక ఓటు పడింది, పశ్చిమ బెంగాల్లోనేమో 53 సెకండ్లకు ఒక ఓటు పడింది అంటూ నిన్న మొన్న ఆయనకు సంబంధించిన ఛానళ్ళు లేకపోతే ఇంగ్లీష్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కొన్నిట్లో మాట్లాడుతున్నారు. దాని మీద ఈయనని ఏమనాలో కానీ ఆయన అంటాడు, ఎందుకు ఆ రాష్ట్రంతో మీకెందుకు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే సినిమా చూడండి సార్, లేకపోతే నచ్చకపోతే ఏడవండి సార్, అంతేగాని అలా చేయొద్దు, అంతేగాని ఇలా చేయొద్దు అంటూ ఒక్క తిప్పుకోకుండా తన బాధ అంతా వెళ్ళగక్కాడు. ఇప్పుడు జర్నలిస్టు అనుకుంటే మీరు ఎలా అయితే మీ భజన బృందంలో గానాలు చేస్తూ ఉంటారో వారికి వచ్చిన అనుమానాలని నివృత్తి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారు. పైగా ఆయనేమీ ఆధారాలు లేకుండా అడగల, ఆధారాలు పెట్టి అడుగుతున్నాడు. మీకు చేత అయితే సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. ఆయన వాళ్ళని అడుగుతున్నాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ పార్టీని కానీ అడుగుతున్నాడు. మధ్యలో మనకేంది? నీకు చేత అయితే ఆ వాదనలో ఏదన్నా లోపం ఉందని నువ్వు అనుకుంటే ఆ లోపాన్ని లాజిక్తో కొట్టు. లాజిక్తో కొట్టడం మీ ఛానల్ వాళ్ళకి అలవాటు కదా. ఇది నోరు జారిన జగన్, లాజిక్తో కొట్టిన జగన్, జగనోద్ధరణ అని. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి వీళ్ళకి కాలుతుంది, అది నిజం. ఆ డేటాని ఎవరైనా సరే పరిశీలించినప్పుడు ఇలానే మాట్లాడతారు. ఇంకా ఆ డేటాని ఇంకాస్త విశ్లేషించి మనం చెప్పాం కదా, అర్ధరాత్రి జరిగిన అద్భుతంతోనే కూటమికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మధ్య తేడా ఉంది, గ్యాపు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడేమో అని అన్నాము కదా. మనకు కూడా చేత అయితే డేటాని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అంతేగాని రెచ్చిపోయి పత్రికా స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారు సార్, ఎలా పడితే అలా మాట్లాడతారు సార్. కానీ మీరు ఎన్ని మాట్లాడినా అక్కడ ఉన్నది చంద్రబాబు గారు సార్, వాళ్ళు మీరంటే గౌరవం సార్. ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకున్నారు? ఎలా ముగిస్తున్నారు? గౌరవం ఉందట, మేధావిగా గుర్తిస్తారట. అవును, మరి మీ గుర్తింపు వాళ్ళకి అవసరమా? ఇప్పుడు ఎవడి సర్టిఫికెట్ ఎవరికి అవసరము? ఈ సర్టిఫికెట్ వల్ల ఎవరికి ఉపయోగము? ఆ సర్టిఫికెట్లతో ఎవరికన్నా ఉపాధి కలుగుతుందా, పెరుగుతుందా, మెరుగుపడుతుందా? చెత్త గొలుసు మాటలు తప్పితే ఏంటి ఉదయాన్నే అనుకుంటూ మనము ఈ ఎలక్షన్ 2024లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనగానే ప్లేట్ తిప్పేశారట. వాళ్ళకి తిప్పలా ప్లేటు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పాడు, రిజల్ట్ రాగానే చెప్పాడు. ఈ ప్రేమంతా ఏమైపోయిందో తెలియలేదు, అవాతాతలు వీళ్ళందరి ప్రేమ ఏదో జరిగింది, ఆధారాలు లేవని 3 సెకండ్లో ముగిచ్చేసి దాని గురించి మాట్లాడలా. వాళ్ళ పార్టీకి సంబంధించిన అప్పటి బాలినేని కోర్టులో కేసేసి తర్వాత విత్డ్రా చేసేసుకున్నాడో ఏందో తెలియదు, కానీ పోయి జనసేనలో జంప్ అయ్యాడు. అంతెందుకు, పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ ముందు తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎందుకని డ్రాప్ అయ్యాడు పోలింగ్ నుంచి? అది అలా జరుగుతాయన్నమాట. అందువల్ల అసలు దీనికి సంబంధించి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎందుకు ఒక్కళ్ళు కూడా మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి సంబంధం లేదంటే ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఆయన ఏదో మాట్లాడాడు, అంటే దొరికాడు కదా అని చెప్పి సంఖ్యం తీసుకొని డిషా గుద్దారు. ఆయన ఊరుకోలేదు, ఇక ఫైర్ మామూలుగా లేదు. ఏం చెప్తున్నాడు? యుద్ధం మీరు బిగించేశారు, నేనే ముగిస్తాను అన్నాడు. నేనే ముగిస్తాను. ఎలా ముగిస్తాడో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే ఇది అంతం ఆది లేని పోరాటాల్లాగా ఉంటాయి ఇట్లాంటివన్నీ. ముసుగులో గుద్దులాట్లు, అప్పుడప్పుడు ఛాలెంజ్లు, సవాళ్ళు. ఎవడు తీసుకుంటాడు ఛాలెంజ్? ముసుగులో ఉండి వేసే ఛాలెంజ్ని ఎవడు స్వీకరిస్తాడు? ఈయన ఓపెన్గా పెట్టే ఛాలెంజ్ని ఏ ముసుగు వీరుడు స్వీకరిస్తాడు? దానికి సోర్సు ఇంకా అదే కదా సోర్స్. ఏంది సోర్స్ ఉంది, డేటా సోర్స్. పైగా అంట ఎక్స్పెక్టెడ్ అట. ఆయన సదరు గౌరవనీయ జర్నలిస్ట్ గారు చెప్తున్నారు, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఎక్స్పెక్టెడ్, అక్కడ ఉన్నది ఎస్టిమేటెడ్ అనేది చదవలేక ఎక్స్పెక్టెడ్ చదివి సర్ది ఉంటాడు. మనం మాట్లాడే సబ్జెక్ట్ మీద కాస్త అయినా ప్రిపేర్ అవ్వచ్చు కదా. ప్రిపేర్ కాకుండా మన ఛానల్ మనకి ఇచ్చేసింది, దున్నేసుకో, ఈ గంట నీదే అని చెప్పేసి వదిలితే విపరీతమైన కామెడీ పండిస్తూ, కావాలంటే నా మీద ఒక వీడియో కూడా పెట్టండి సార్ అంటే ఏం అవసరమయ్యా ప్రతి వాళ్ళకి పెట్టాలని. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఆ సమాధానం ఇచ్చే ప్లేస్ మనది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి, అంతే కదా, పార్టీలు చెప్పాలి. వీళ్ళు ఎవరో చెప్పకుండా నేను మాట్లాడతాను నీ తరఫున అని చెప్పాం కదా. 5 గంటలకు ఇచ్చేదట, 3ంటికి ఇచ్చేదట.
8ంటికి ఇచ్చేదట 6ంటికి ఇచ్చేది. ఎవడు చెప్పాడు నీకు? ఇక్కడ బటన్ నొక్కితే చాలు మొత్తం వచ్చేస్తాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఏదో ఒక్కసారి 10% తేడా వచ్చేస్తుందా? 2-3 రోజులకి ప్రకటిస్తారా? అందుకే కదా పశ్చిమ బెంగాల్లో 91 అయింది అనగానే ఏది 6ంటిగా 91 అయిందంటే 9ంటికి వచ్చేసరికి 10 అయిద్దా అని. ఎందుకంటే 6ంటికి వచ్చేది 3ంటిది అయ్యి ఉండొచ్చు కదా, 4ంటిది అయ్యి ఉండొచ్చు కదా అని అప్పుడు లాజిక్ తీసి ఆ కార్యాలయంలో జనాలు పగలబడి నవ్వుకున్నారు. నిజమేనన్నా? లేకపోతే అట వీళ్ళకి చెప్పారట ఎవడు 5 గంటలకి చెప్పేదట 3ంటికి చెప్పేదట. అబ్బా అవునా? అవునా బాబు? నీకు చేత అయితే ఆ డేటాకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి సమాధానం, కోర్టులో చెప్పాలి. అసలు వెబ్ కాస్టింగ్ వీడియోలని డిలీట్ చేయమని ఎవడు చెప్పాడబ్బా? వాడికి చెప్పండి. ఆర్టిస్టులు అందరూ వాటికి సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి కదా. వీడియో వెబ్ కాస్టింగ్ తీశారు కదా, టోకెన్లు ఇస్తారు కదా. అసలు ఏ ఏ ఏరియాల్లో అర్ధరాత్రి ఆ 30% అది 30,000 ఓట్లు అదనంగా పోలైనయో చెప్పమనండి. ఆ ఏరియా వాళ్ళని మనం అడిగితే చెప్తారుగా నిజమే అన్న అర్ధరాత్రి దాకా చేసినాయి. పోనీ అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోయినా పోలింగ్ సెంటర్ల దగ్గర చుట్టుపక్కల ఇళ్ళు ఉంటాయిగా, ఆ ఇళ్ళ దగ్గర కూడా కెమెరాలు ఉంటాయిగా. 2 ఏళ్ల క్రితం ఫుటేజ్ ఉంటుంది, కొంతమంది దాచిపెట్టుకుంటారు కూడా. తీస్తే తెలీదా? తెలుస్తుంది కదా. ఆ ఏరియాలో చుట్టుపక్కల ఇవన్నీ కూడా అంటే ఏళ్ళు గడిచే కొద్దీ డిలీట్ అయిపోద్ది. 4వ సంవత్సరంలో మనం కావాలంటే సీసీ ఫుటేజ్ పరిశీలించుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల దాన్ని రిలీజ్ చేద్దాము అనుకుంటున్నారా? తప్పు కదా. సహేతుకంగా అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్పే బాధ్యత ఎవరిది అంటే నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. వాళ్ళు మాకు అవసరం లేదు, మేము అది ఫామ్ నెంబర్ 16 20 దాని మీద అసలు ఇంకా కొంతమంది అంటారు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అంటే, అరే బాబు పోలింగ్ ముగిసిపోయింది అని చెప్పేసి సంతకం చేపించేసేసుకొని తర్వాత అర్ధరాత్రి తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ అని పెరిగిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కనుక ప్రకటిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? లేదు ఇది ఒకసారి సంతకం పెడితే మొత్తం ముగిసినట్టే అంటే ఎవడు చెప్పాడు? ఎవడు చూశాడు? అసలు ఎవడు చూశాడు? మీరు అందరూ ఓట్లేసారుగా మే 13, 2024 మీరు చూశారు కదా క్యూ లైన్లో ఎంత టైం పడుతుందో. మరి 5 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మీకు తెలిసి ఉంటుందిగా, మీరు చూసుంటారుగా మీ ఇంటి దగ్గర. 5 గంటల తర్వాత మీ పోలింగ్ బూత్ దగ్గర ఎంతమంది ఉండి ఉంటారు? ఎందుకంటే ఒకసారి క్లోజ్ చేస్తారు క్యూ లైన్ని, ఇదిగో ఇంతవరకు క్లోజ్ చేసేసి టోకెన్లు ఇస్తారేమో, ఇవ్వాల్సిందే కదా. మరి కొత్తగా కూడా యాడ్ అయ్యారా? 5 తర్వాత 8ంటికి ఒక పోలింగ్, 8ంటికి పోలింగ్ పర్సంటేజ్ అనౌన్స్ చేశారంటే ఇంక అంతకు మించి ఉండదు కదా 5 తర్వాత. అంటే దాని తర్వాత కూడా వెళ్ళిపోయారు లోపలికి. ఎలా వెళ్ళారు? ఇవన్నీ ఇంకా ఇవ్వాల్సిన సాక్ష్యాలు, ఆధారాలు, అసలు వాళ్ళ వాదన వినిపించాల్సిన వాళ్ళే మేము సమాధానం చెప్పము అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం వాదిస్తే మాత్రం ఏం దొరుకుతుంది? అర్థమైంది కదా. నెక్స్ట్ సర్రమని లేపేస్తారు. మీ ఓట్లు చూసుకుంటూ ఉండండి. అడుగుతున్నారు కొంతమంది, అంతమందిని లేపేస్తుంటే వాళ్ళు ఎవరు ధర్నాలకు దిగలేదా, నిరసనలకు దిగలేదా అని దిగారు. నువ్వు చూపించనంత మాత్రాన దిగలేదని నువ్వు అనుకుంటే అట్లా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు మొదలైందిగా, దిగుతారు. చూద్దురు కానీ ఆ వ్యవహారం కూడా చూద్దురు కానీ. అప్పుడు మన గౌరవనీయులైన డాష్ గారు ఏమేమి మాట్లాడతారో చూద్దురు కానీ.